నర్సీపట్నం మున్సిపాలిటీ బలిఘట్టం 17వ వార్డులో ప్రచారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 1000 మంది మహిళలు, కార్యకర్తలు, యువత పాల్గొన్నారు. ఈ సందర్భంగా చింతకాయల పద్మావతి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. 3 పార్టీల కూటమి ప్రచారానికి విశేష స్పందన లభిస్తోందన్నారు. ప్రజల నుంచి వచ్చే స్పందన చూస్తేనే రాబోయే ఎన్నికల్లో కూటమి సునాయాసంగా విజయం సాధిస్తుందన్నారు. అందరికీ నమస్కారం అండి. మరి మేము చాలా రోజులు పట్టి కూడా క్యాంపెయినింగ్ చేస్తున్నాం. ఎక్కడ చూసిన సమస్యలతో ఉంది, సమస్యలతో పోరాడుతున్నాం ఈ 5 సంవత్సరాలు చెప్పి ప్రతి ఒక్క దగ్గర కూడా చెప్పడం జరుగుతుంది. ఈ మున్సిపాలిటీ సమస్యలు ఏంటంటే రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్, అలాగే లైటింగు, ఎక్కడికెక్కడ చెత్త పేరుకుపోయింది, మీరు అందరూ చూస్తున్నారు కదమ్మా అని చెప్పడం జరుగుతుంది. మమ్మల్ని అయితే కొన్ని వీధుల్లో నిలబెట్టారు కూడా. మేమన్నారు ఒకసారి చూసారు 5 సంవత్సరాలు, మరి మీరే చూసుకోవాలి, ఇప్పుడైనా సరే మమ్మల్ని గెలిపిస్తే తప్పనిసరిగా ఇవన్నీ కార్యక్రమాలన్నీ మేము చేస్తామని చెప్పి అభివృద్ధి అన్నది పుట్టుబడిపోయింది. మేము అన్నీ కూడా అభివృద్ధి పదంలో మేము నడుస్తామని చెప్పడం జరిగింది. మరి ఈరోజు వస్తున్నాం, ఎక్కడికి వెళ్ళినా స్పందన బాగుంది. అన్నీ కూడా మీరు ఈ పథకాలన్నీ మేము చెప్పి ప్రతి ఒక్కరిని కూడా మోటివేట్ చేయడం జరుగుతుంది. మమ్మల్ని ప్రజలు నమ్ముతున్నారు. ఇప్పుడు నవరత్నాలని చెప్పేసి అన్నీ మోసం చేశారు కాబట్టి వాళ్ళు తెలుసుకొని ఈరోజు మేము చేసినట్టు మేనిఫెస్టోలు అంతా విని చాలా హ్యాపీగా అదే చెప్తున్నాను మీకు. డ్రైనేజ్ సిస్టమ్, రోడ్లు లేవు, రోడ్లు పగలగొట్టేశారు. అది దేనికని అడిగితే కొళాయిలు వేయడానికి అని చెప్పేసి పైప్ లైన్కి అని చెప్తున్నారు. ఎవరైనా బుర్రా బుద్ధి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ట్యాంక్ కట్టుకుని పైప్ లైన్ వేస్తారు. కానీ పైప్ లైన్లు వేయడానికి రోడ్లు బద్దలు కొట్టేసి మరి అటువంటిది కనీసం పోడ్చుకుంటా కూడా ఆ పైప్ లైన్ మధ్యలో వదిలేసి వెళ్ళిపోయినటువంటి సంఘటన మేము చూసాం. మాకు చూపించారు. నేను రాత్రి అయితే 28వ వార్డు వెళ్ళాం. అక్కడ చూస్తే లైట్లు లేవు, కరెంట్ పోల్స్ లేవు. ఇవన్నీ చూస్తుంటే పాములు అవి తిరుగుతున్నాయి. అమ్మాయి ఏంటి మా పరిస్థితి అని అడిగారు అయ్యన్ కాలనీలో. మేము చెప్పాం, మేము వచ్చిన తర్వాత తప్పనిసరిగా మేము దృష్టి సాధించి తప్పనిసరిగా ఫస్ట్ అయ్యన్ కాలనీ మేము చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అలాగే శారదానగర్లో కొన్ని సమస్యలు, ఎక్కడ చూసినా ఒక లైట్ లేదు, ఒక పోల్ లేదు, పరిస్థితి డ్రైనేజ్ సిస్టమ్, ఇవన్నీ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయింది. ఈ మున్సిపాలిటీ వాళ్ళు పట్టింపు చేయలేదని చెప్పి చెప్పడం జరుగుతుంది. చాలామంది ఆఫీస్కి వెళ్ళి అడగడం, అది వినడం తప్ప ఎక్కడ పరిష్కారం జరగలేదని కూడా చెప్పడం జరుగుతుంది. మేడం, మీకు ఆదరణ ఎంతవరకు కోరింది? అసలు ఎట్లా ఈ ప్రచారాన్ని ముందు తీసుకెళ్తారు? అసలు ప్రతి దగ్గర మహిళలు ఎంతో సంతోషంగా, ఫస్ట్ మోడీ అని చెప్పగానే వాళ్ళ మొహాల్లో చిరునవ్వు వస్తుందండి. తప్పకుండా మేము బీజేపీకి వేస్తాం, సీఎం రమేష్ గారిని గెలిపిస్తాం, అలాగే సైకిల్ గుర్తుకేసి చంద్రబాబు నాయుడిని సీఎం చేస్తామని ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి చెప్తున్నారు. ఇక్కడ 5 ఏళ్లలో మేము ప్రతి రోడ్డు, మేము సిమెంట్ రోడ్లు అన్నీ చూస్తాం. అంటే సిమెంట్ రోడ్లు మధ్యలో కట్ చేసేసారండి. సిమెంట్ రోడ్లు కట్ చేయక్కర్లా, కట్ చేసి అంటే ప్రతి ఊర్లో రోడ్లు లేవు, బ్రిడ్జిలు లేవు. అభివృద్ధి అనేది చాలా జీరో చేసేసారు. అభివృద్ధే లేదు ఈ 5 ఏళ్లలో. అంటే మోడీ గారు ఏం చెప్పారంటే స్వచ్ఛ భారత్ అన్నారు. ఎక్కడండి అనకాపల్లిలో చూస్తే ఎక్కడ అంత డ్రైనేజ్ దోమలు, విపరీతమైన దోమలు. ఎందుకు చేయలేకపోయినారు ఈ 5 ఏళ్ళు? ఎలాంటి అభివృద్ధి లేదు. కాకపోతే జనాల్లో మాత్రం అవేర్నెస్ చాలా బాగుందండి. ఈసారి ఖచ్చితంగా మేము చంద్రబాబు